నియోజకవర్గంలో వైసీపీ రివర్స్ గేర్లో నడుస్తోందా? పార్టీ ఓటమి పాలైనప్పటి నుంచి ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎందుకు కనిపించడం లేదు? ఎన్నికల సమయంలో అధిష్టానం ప్రగల్భాలు పోయి బీఫామ్ అందుకొని ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాక నేడు ప్రజలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? అక్కడ కార్యకర్తలు పడే కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? ఈ ప్రశ్నలన్నీ వేస్తోంది ఆ నియోజకవర్గ ప్రజలే. అసలు ఉదయగిరి వైసీపీలో ఏం జరుగుతోంది? నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం అంటేనే రాజకీయ హేమాహేమీలు కొలువుదీరిన గడ్డ. 1952 నుంచి నేటి వరకు రాష్ట్రం నుంచి కేంద్ర స్థాయి వరకు ప్రభావం చూపుతూనే ఉంది. ఉదయగిరి నుంచి గెలిచిన మాదాల జానకిరాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా చక్రం తిప్పారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుండే మొదలయ్యింది. ఇక మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటి దిగ్గజాలు కూడా ఈ నియోజకవర్గం నుంచి తమ ముద్ర వేశారు. ఇంతటి రాజకీయ చరిత్ర కలిగిన ప్రాంతంలో నేడు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారటం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి కొనసాగుతున్నారు. మేకపాటి కుటుంబం ఈ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేలుగా విజయం సాధించింది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్ వేశారన్న నెపంతో అధిష్టానం ఆయన్ను దూరం పెట్టింది. 2024 ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి టికెట్ కట్టుబెట్టింది. కానీ స్థానిక సమీకరణాలు కూటమి వేవ్తో సుమారు 10,000 ఓట్ల తేడాతో రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత ఉదయగిరి వైసీపీలో పరిస్థితి దారుణంగా మారింది. ఓటమి పాలైనప్పటి నుండి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో కనిపించటమే మానేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదైనా వివాహ వేడుకకో లేదా ప్రారంభోత్సవానికో చుట్టపు చూపుగా వచ్చి పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండకుండా తుర్రుమంటూ బెంగుళూరు వెళ్లిపోతున్నారని ప్రజలు వాపోతున్నారు. గ్రామాల్లో పర్యటించి ప్రజల బాధలు వినటం దేవుడెరుగు. కనీసం సమస్యలు చెప్పుకోవటానికి వచ్చిన కార్యకర్తలను పలకరించే తీరిక కూడా ఆయనకు లేదని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడుతుంటే నాయకుడు మాత్రం బెంగుళూరులో ఉంటూ సినిమా పాలిటిక్స్ చేస్తున్నారని క్యాడర్ విమర్శిస్తోంది. ఫోన్ చేస్తే ఎత్తరు, కలిస్తే సమస్య వినరు. ఇది ప్రస్తుత ఇన్ఛార్జ్ తీరంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకుడు క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తన వ్యక్తిగత లాభాల కోసమే మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేశారా అని కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఉదయగిరిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మారుమూల గ్రామాల్లో రాజకీయ వర్గ పోరు పెరిగిపోయింది. కూటమి పార్టీల్లో నేనంటే నేనని కూటమి నాయకులు కొట్టుకుంటున్నా ఆ విభేదాలను ప్రతిపక్షంగా వైసీపీ వాడుకోలేకపోతుంది. గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నా, ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రతిపక్ష నేతగా రాజగోపాల్ రెడ్డి నోరు మెదపకపోవటం విస్మయానికి గురి చేస్తోంది. ఒకప్పుడు ఉదయగిరి కోటను మేకపాటి వారు తప్ప ఎవరూ పాలించలేరని భీషణ ప్రతిజ్ఞలు చేసిన వారు నేడు కనీసం ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా సాహసించటం లేదు. రాష్ట్ర వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చిన ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలను రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో నిర్వహించకుండా పక్కనే ఉన్న నెల్లూరు లేదా కావలికి వెళ్లి ఫోటోలకు పోజులిచ్చి ఫోటోషూట్ రాజకీయం చేస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కంటే పబ్లిసిటీకి ఇన్ఛార్జ్ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్షం అంటే కేవలం విమర్శించడం కాదు, ప్రజల పక్షాన నిలబడటం అని మేకపాటి కుటుంబం మర్చిపోయిందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల వింజమూరులో జరిగిన శ్రీశక్తి కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఏమాత్రం ప్రతిస్పందించకపోవటం ఆయన అసమర్థతకు నిదర్శనమని క్యాడర్ భావిస్తోంది. వైసీపీ కార్యకర్తలు ఇసుక, మట్టి వంటి వాటి కోసం ఇబ్బంది పడుతుంటే పోలీసులు ఆంక్షలు పెడుతుంటే ఇన్ఛార్జ్ కనీసం పరామర్శించిన దాఖలాలు లేవు. అధికారం ఉన్నప్పుడు అధికారులపై విరుచుకుపడిన ఆయన అధికారం పోగానే ఇంతలా సైలెంట్ అయిపోవటం వెనుక ఉన్న మర్మమేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నాయకుడి నిర్లక్ష్యం నియోజకవర్గంలో వైసీపీ పతనానికి దారితీస్తోంది. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కుటుంబాలు టీడీపీలో చేరటం ఉదయగిరిలో పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. నాయకుడు లేని పార్టీలో ఉండి ఏం చేస్తామంటూ క్యాడర్ అంతా పక్కచూపులు చూస్తోంది.
వైసీపీని నమ్ముకుంటే న్యాయం జరగదని భావించి కార్యకర్తలు తమ భవిష్యత్ కోసం ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఉదయగిరిలో వైసీపీ జెండా మోసే నాథుడు కూడా ఉండడని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మీసాలు తిప్పటం, పాత వైభవం గురించి మాట్లాడటం పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన సమయం ఇది. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం బెంగళూరు నుంచి సినిమా స్టైల్లో రాజకీయం నడుపుతూ పార్టీని గాలి కుదిలేశారు. కార్యకర్తల భద్రత, వారి సమస్యల పరిష్కారం పట్ల కనీస బాధ్యత లేని నాయకత్వం ఉంటే ఏ పార్టీ అయినా మట్టి కొట్టుకుపోవాల్సిందేనని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ సామర్థ్యం రోజురోజుకు క్షీణిస్తుండటం కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశంగా మారింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం ఉదయగిరిపై దృష్టి పెడుతుందా? ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డికి మొటికాయలు వేసి కార్యకర్తల పక్షాన నిలబడేలా చేస్తుందా, లేక ఉదయగిరి కోటను పూర్తిగా ప్రత్యర్థుల పరం చేస్తుందా అనేది వేచి చూడాలి. నాయకుడు లేని సైన్యంలా మిగిలిపోయిన ఉదయగిరి వైసీపీ కార్యకర్తల ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోతుందా, లేక నాయకత్వ మార్పు జరుగుతుందా అన్నది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.